పని రానోడంట పనిముట్టు మీద పడి ఏడుస్తాడంట. చేతకాని వాళ్ళు కత్తెర సరిగ్గా లేదు అంటారు. అదే చేతనైన వాడు అదే కత్తెరతో బంగారాన్ని కూడా సృష్టిస్తాడు. ఇక్కడ టూల్ ప్రాబ్లం కాదు, టాలెంట్ ప్రాబ్లం. పనిముట్టు మీద పడి ఏడ్చి టైం వేస్ట్ చేసుకోవడం కన్నా అదే పనిముట్టుతో పనిచేసి నీ ఫ్యూచర్ని సెట్ చేసుకోవడం విన్నా. పనిముట్టు మీద కోపం చూపిస్తే పని జరగదు, కానీ ప్రేమగా పని చేస్తే పైసా మాత్రం ఖచ్చితంగా దొరుకుతుంది. నువ్వు అప్డేట్ చేసుకోవాల్సింది స్కిల్ని, సిస్టమ్ని కాదు. ఒక సిస్టర్ కామెంట్ చేశారు, నేను ఆది బ్లౌజ్తో ఎంత పర్ఫెక్ట్గా పొడవు వెడల్పులు మార్క్ చేసినా అస్సలు బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది కుదరట్లేదు. పొడవు ఎక్కువ తక్కువ అవుతుంది, వెడల్పు లూజ్ కానీ టైట్ కానీ అవుతుంది, పర్ఫెక్ట్గా రావట్లేదు. అసలు పొడవు వెడల్పులు పర్ఫెక్ట్గా ఆది బ్లౌజ్తో ఎలా మార్క్ చేసుకోవాలి సిస్టర్ అని. చాలామంది అనుకుంటారు ప్లెయిన్ బ్లౌజ్ అయితే మనము మార్కింగ్స్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది, పర్ఫెక్ట్గా వస్తుంది అని చెప్పేసి. కానీ ఆది బ్లౌజ్ ఎప్పుడైనా సరే కస్టమర్స్ తీసుకొచ్చేటప్పుడు లైనింగ్ బ్లౌజ్నే తీసుకురమ్మని చెప్పండి. ఎందుకంటే లైనింగ్ బ్లౌజ్తోనే పొడవు వెడల్పులు అనేది మనకి కరెక్ట్గా వస్తాయి. ప్లెయిన్ బ్లౌజ్కి సాగే గుణం ఉంటుంది, కానీ లైనింగ్ బ్లౌజ్కి పొడవు వెడల్పులు అనేది సాగే గుణం ఉండదు. కాబట్టి కస్టమర్ దగ్గర నుంచి ఎప్పుడైనా సరే మీరు ఆది బ్లౌజ్ లైనింగ్ బ్లౌజ్ తీసుకొని మార్కింగ్స్ అనేవి చేయండి, పర్ఫెక్ట్గా వస్తాయి. ఈ బ్లౌజ్ అసలు పొడవు 14 ఇంచులు, పైవైపున కింది వైపున ఖర్చులతో కలిపి 15 ఇంచులు, చెస్ట్ లూజ్ వచ్చేసి 42 ఇంచులు, 42 ఇంచుల్లో 4వ భాగం 10.5 ఇంచులు. బ్లౌజ్కి నేను షోల్డర్ 6 ఇంచులు తీసుకున్నాను. ఆమ్ హోల్ డౌన్ కూడా అదే 6 ఇంచుల్ని మార్క్ చేసుకొని ఆమ్ హోల్ రౌండ్ షేప్ని డ్రా చేసుకున్నాను. ఆమ్ హోల్ లూజ్ వచ్చేసి 18 ఇంచులు, అంటే 18 ఇంచుల్లో సగం వచ్చి 9 ఇంచులు రావాలి మనకి. ఇక్కడ నెక్ విడ్త్ వచ్చేసి పైవైపున 2.5 ఇంచులు, అదే నెక్ డీప్ వచ్చేసి 9 ఇంచులు. ఆ 9 ఇంచుల దగ్గర నెక్ విడ్త్ 3 ఇంచులు అయితే మార్క్ చేసుకున్నాను. ఇలా మార్క్ చేసుకుని ఈ బ్లౌజ్ని అయితే కట్ చేసుకున్నాను. ఈ మెజర్మెంట్స్ ఉన్న వాళ్ళు ఈ విధంగా మార్క్ చేసుకుంటే బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మీకు ఇంకా ఏ సైజు బ్లౌజెస్ కటింగ్ కావాలో ఈ వీడియో కింద కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి యూస్ఫుల్ అనుకుంటే షేర్ చేయండి. థ్యాంక్ యూ.